దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 61వ రోజు అనుదిన వాక్కు భయపడకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులతో మాట్లాడుతూ, మీరు భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని వారిని ధైర్యపరుస్తూ ఉన్న మంచి సందర్భము. లోకంలోనికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారిని పంపిస్తున్నప్పుడు లోకము మిమ్మల్ని ఒప్పుకోలేకపోవచ్చు, సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వారు సత్యాన్ని తెలుసుకునే రోజులు వస్తాయని యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈనాడు మనం అనుసరిస్తున్న మార్గం గాని, మనం మాట్లాడుతున్న దేవుని వాక్యం గాని సమాజానికి అర్థం కాకపోవచ్చు. ఇది మరి ఏదో ఒక రోజు బయలుపరచబడి దేవుని యొక్క వాక్యము అందరూ ఒప్పుకోవాలి. గనుక లోకానికి భయపడక సత్యమును నిత్యము ప్రచురం చేస్తూ మనం ముందుకు కొనసాగుతాం.